ఊరువాడ సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. సంక్రాంతి విశిష్టతను తెలియజేసేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని సందడి చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ తరపున ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగాయి. బొంగరాల బీడులోని క్రీడా మైదానంలో ఆటల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడ మొగల్రాజపురంలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద సంక్రాంతి సామరస్య సమ్మేళనం నిర్వహించారు. మతాలకు అతీతంగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు అందమైన రంగవల్లుల్ని అలంకరించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. సిటీ ఏఆర్ గ్రౌండ్స్ లో పోలీసులు నిర్వహించిన వేడుకలకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులు, సిపి రాజశేఖర్ బాబు దంపతులు హాజరయ్యారు. పోలీసు సిబ్బంది కుటుంబాలు సంబరాల్లో పాల్గొన్నాయి. సంక్రాంతి సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ నేత ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఒంగోలులోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో డీజేఆర్ ట్రస్టు సహకారంతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలకు సైక్లింగ్, కుర్చీలాట, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలోని కృష్ణమందిరం ఆవరణలో నిర్వహించిన వేడుకలకు టీడీపీ నేత బీటెక్ రవి హాజరయ్యారు. కర్నూలులోని నరసింహారెడ్డి నగర్లో సంక్రాంతి సంబరాల్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతుల్ని ప్రదానం చేశారు. ఎర్రబురుజు ప్రాంతంలో పేదలకు సంక్రాంతి కానుకల్ని అందజేశారు. ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దేవనగర్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. భీమునిపట్నం మండలం ఆర్ తాళ్ల వలసలో ఉన్న భరోసా లిటిల్ హక్స్ అనాథాశ్రమంలో సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖ సిపి శంఖబ్రత బాక్షి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంబరాల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. మహిళల ముగ్గుల పోటీలు, యువతుల నృత్యాలు, కోలాటం ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాల్ని ఎస్పీ దామోదర్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్పీ సతీమణి రూపానాయుడుతో పాటు పోలీసులు, వాళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆటపాటలతో అందరూ సరదాగా గడిపారు. ఎస్పీ దామోదర్ కుటుంబ సభ్యులతో కలిసి భోగిమంట వెలిగించారు. సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పారా మోటరింగ్ రైడ్ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తొలి స్కై రైడ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 రోజుల పాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ హరీష్ హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈత పోటీలు, స్పీడ్ బోట్లు, డ్రాగన్ పడవ పోటీలు విశేషంగా ఆకర్షించాయి. సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే అత్యంత ఘనంగా నిర్వహించుకునేటువంటి పండుగ మన గోదావరి జిల్లా. రాష్ట్రంలో ఎక్కడైనా పడవల పోటీలు నిర్వహిస్తున్నారు అంటే అది కేవలం ఆత్రేయపురానికి మాత్రమే దక్కింది అనేటువంటి విషయంలో అతిశయోక్తి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేసేటువంటి విషయంలో చాలా చొరవ తీసుకుంటాననేటువంటి విషయాన్ని చెప్తూ
ఈ పడవల పోటీల సందర్భంగా నా వంతు సహకారం ఏ విధంగా కూడా భవిష్యత్తులో అవసరమైన పూర్తిగా అందజేస్తానని మీ అందరికీ కూడా చెప్తూ ఏలూరు జిల్లా పెదపాడు మండలం దుగ్గిరాల సమీపంలో సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి కానుక పేరుతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిండి వంటల్ని పంపిణీ చేశారు.